శ్రీమతి సోమరాజు సుశీల గారి చిన్న పరిశ్రమలు పెద్ద కథలు సంచిక నుండి మరి ఒక కథ. ప్లెజెంట్ సర్ప్రైజ్. యూనిట్కి వెడుతూనే శ్రద్ధగా దేవుడికి దండం పెట్టుకుని విశాఖపట్నం గ్రామ టెలిఫోన్ దేవతని ఆవాహన చేసి ఏ నక్షత్రాలు లేని పూటకవుళ్ళింటికి నెంబరు తిప్ప 6 సార్లు ఆ గంట మోగాక మన సేవ కోసం సదా కొలువు తీరి ఉండే మహానుభావుడు పలికాడు. రూమ్ నెంబర్ 110 ఇవ్వండి. ఇంకొక 6 సార్లు వాళ్ల కాకి బెల్లు మొత్తుకున్నాక మా చిరంజీవి వినబడ్డాడు. ఇంతసేపేమిట్రా, ఏం చేస్తున్నావు ఇంతసేపు? పొద్దున్నే ఏం చేస్తారే? నిద్రపోతున్నా. పొద్దున్నే ఏం చేయొచ్చో ఎంత గొప్పగా చెప్పావురా. ఇప్పుడు టైం ఎంతయింది? నీకు నిన్నేం చెప్పాను? ఇప్పుడు 6:15. నన్ను 6:30 లోపల వెళ్ళమన్నావు. నీ తలకాయ, ఇప్పుడు 9:30 అయింది. మన ఫ్యాక్టరీ నుంచి చేస్తున్నాను. చూసావా, పడ్డావు బుట్టలో. మరి నేనంటే ఏమిటనుకున్నావు? పొద్దున్నే వెళ్ళొచ్చి మళ్ళీ నిద్రపోతున్నా. అఘోరించినట్లుంది నీ ప్రతాపం. ఇంతకే ఆయన ఏమన్నాడు? రాత్రి 9ంటికెడితే సినిమాకెళ్ళాడు అన్నారు. సరే, ఇంటికి రాకపోతాడా అని అక్కడ బయట అరుగు మీద కూర్చున్నా. అమ్మా, ఇక్కడ అందరికీ అరుగులున్నాయి, మనం కూడా అరుగులు కట్టించుకుంటే ఎంత బాగుంటుంది. ఎందుకు? బాకీల వాళ్ళని కూర్చోబెట్టడానికా? విషయానికి రా. అసలే ఎస్టీడీ. 11 వరకు కూర్చున్నాక మళ్ళీ తలుపు కొడితే విసుక్కుంటూ తలుపు తీసి సినిమాకెళ్లారని చెప్పా కదండి, ఇంకా ఏం సత్తన్నారు అని కసిరింది. ఎంతసేపండి సినిమా అంటే? మరి 2వ ఆట వదలాలండి అని మళ్ళీ తలుపేసుకుంది. ఇంకా మర్యాదగా ఉండదని రూమ్కొచ్చి పడుకుని 5ంటికి అలారం పెట్టుకుని లేచి వెడితే అప్పుడే బయటికి వెళ్ళిపోతున్నాడు. ఏదో లారీ దింపుకోవాలని. పాపం నన్ను చూసి తెగ బాధపడిపోయాడు. నన్ను ఇబ్బంది పెట్టానని. విషయం చెప్పు. వస్తున్నా. రేపు పండగట, ఎల్లుండ ఆదివారం, సోమవారం మధ్యాహ్నం 2ంటికి షాపుకి రమ్మన్నాడు. ఇంకా నేనిక్కడ ఉండలేనే, బోరు కొట్టి చచ్చిపోతున్నాను. వాడికి డీడీ పంపమని చెప్పి నేను గోదావరి ఎక్కేస్తాను. రేపు వినాయకుడు పూజ. నీకు పాపం ఎవరు సాయం చేస్తారు? మధ్యాహ్నం నుంచి వైఎంసీఏలో మ్యాచ్ ఉంది నాకు. ప్లీజ్ ఇంకేం కొత్త ప్లాన్లు చెప్పకు. మ్యాచ్ లేదు, ఏం లేదు. నువ్వు వచ్చేస్తే మళ్ళా ఆ పని వెనకబడిపోతుంది. వినాయకుడు పూజ చేయడానికి నేనున్నాలే. కావాలంటే నువ్వు వచ్చాక ఉండ్రాళ్ళు మళ్ళీ చేస్తా. ఈ 2 రోజులు అక్కడే ఉండు. తోచకపోతే శారద పిన్ని వాళ్ళ ఇంటికెళ్ళు. ఇప్పుడు వదిలితే మళ్ళీ దొరకడు. వింటున్నావా? పెట్టేయి. టక్కున ఫోన్ పెట్టేశాడు. ఎంత చిరాకో వీడికి. మా వాడికి విసుగొచ్చిందంటే రాదు. మరి ఈ పని మీద వాడు విశాఖపట్నం వెళ్ళడం ఇది 4వసారి. సుమారు 60,000 రూపాయలు రావాలి. చాలా ఏళ్ల నుంచి ఈ ఫీల్డులో ఉన్న పెద్ద వ్యాపారస్తుడు కదా అని ఏ నిబంధనలు లేకుండానే 5-6 లక్షల రూపాయల సరుకిచ్చాం. మొదట్లో అంతా కొంచెం ఆలస్యం చేసినా 10 సార్లు తిప్పినా ఇచ్చేశాడు. కానీ ఈ 60,000కి మాత్రం ఎన్ని బాధలు పెడుతున్నాడో. ఎప్పుడు వెళ్ళినా ఊళ్ళో లేడనో, డబ్బందలేదనో, ఒంట్లో బాగలేక కలెక్షన్లకి వెళ్లడం లేదనో, మార్కెట్ పరిస్థితి బాగాలేదనో, ఇంట్లో పెళ్ళనో చావనో ఏదో వంక పెట్టి పంపేస్తాడు. ఇంటికి వెడితే షాపుకి వెళ్ళాడంటారు, షాపుకెడితే మార్కెట్కి వెళ్ళాడంటారు. ఇంకా ఆ గుమస్తాలని ఏ ప్రశ్న అడిగినా ఒకటే సమాధానం, తెలియదు సార్ అని. వీడు బయలుదేరలేదని, అట్నుంచి వచ్చేదేం లేదని తేలిపోయింది. నాకు సాధారణంగా 2 రకాల డబ్బవసరాలు కలుగుతూ ఉంటాయి. ఒకటి లాంగ్ టర్మ్, అంటే 3-4 రోజులు ఆగగలిగినవి. రెండోది షార్ట్ టర్మ్, అంటే అప్పుడే గాని ఆ సాయంత్రం లోపల గాని అరేంజ్ చేయవలసినవి. నాకున్న సకల సామర్థ్యాలు, సమస్త శక్తియుక్తులు ఈ 2వ రకానికి అమర్చేందుకే సరిపోతాయి. ఏ మాత్రం విసుగు చెందకుండా, నీరసపడకుండా కాశ్మీర్ బోర్డర్లో కాపలా సైనికుల్లాగా ఈ వీర పోరాటం సాగిస్తున్నందుకు నాకు ఉద్యోగ పగడాలాంటి బిరుదులేమైనా ఇవ్వచ్చు. వాస్తవానికి లాంగ్ టర్ము, షార్ట్ టర్మ్లోకి మారి ప్రాణం మీదకి వచ్చే వరకు నాకు బుర్ర సరైన దారిలో పడదు. వీటిని చావు తెలివితేటలు అంటారేమో, మరి నాకైతే తెలియదు. మా బంధువర్గంలో ఒక గొప్ప నమ్మకం డబ్బు పాపిష్టిదని. తల్లి బిడ్డల్ని విడదీస్తుంది. వెధవ డబ్బు ఈ వేళ ఉంటుంది, రేపు పోతుంది, వగైరా వగైరాలు. ఇక్కడ మా వాళ్ళు ఒప్పుకోనిది పాపిష్టిది డబ్బు కాదు, దానిమీద ఆశ అని. ఈ వేళ ఉండేది అవసరం, రేపు పోయేది మాట నమ్మకం అని. నా మటుకు నాకు
చేతిలో ఓ 1000 రూపాయలైనా లేకపోతే చాలా భయంగా ఉంటుంది. డబ్బిచ్చే ధైర్యం మరేది ఇవ్వదు. మా చిన్నప్పుడు మా అమ్మ నాన్న తెచ్చే జీతంలో బాకీలు వాళ్ళందరికీ కొద్దిగా సర్ది నానా అవస్థలు పడుతూ సంసారం బండి లాగుతూ ఉంటే చూడలేక నా జీవితంలో ఎప్పుడూ డబ్బు లావాదేవీలు మాత్రం పెట్టుకోకూడదు అనుకునేదాన్ని. ఎక్కడైనా మంచి ఉద్యోగం చేసి నిశ్చింతగా ఆనందంగా ఉండాలనుకునేదాన్ని. కానీ విధి విపరీతం. రూపాయి అంటే భయపడే నేను రుణధన ధృవాలకి కనెక్టింగ్ వైరునయ్యాను. ఒక్కటి మాత్రం ఎవరూ మర్చిపోకూడదు. ఏ విషయం గూర్చి మనం అమితంగా భయపడతామో అది ఖచ్చితంగా ఒకనాడు ఎదురవుతుంది. ఇంతలోకి పిలవకుండానే రాజు లోపలికి వచ్చాడు. క్షమించండమ్మా. సరే క్షమించాను గాని ఏమిటి సంగతి? మన మారేడ్పల్లి ఫ్లాట్లో అద్దెకుండే సరోజమ్మ గారు నిన్న సాయంత్రం ఓ పాలి, ఈరోజు మీరు రాకముందే ఓ పాలి ఫోన్ చేశారమ్మా. మిమ్మల్ని అర్జెంటుగా మాట్లాడమన్నారు. విషయం చెప్పలేదా? అడక్కపోయావా? పర్సనల్ అన్నారమ్మా. ఆ రబ్బాయి సీటు కోసరమేమోనమ్మా. ఆ విషయం నేను నిన్ను అడగలేదు కదా. 2 సార్లు ఆవిడ చేస్తే ఇప్పుడు తీరుబడిగా చెప్తున్నావా? పైగా పనికి మాలిన ఊహాగానాలొకటి ఆవిడకి కనెక్ట్ చేసి. నమస్కారమండి, బాగున్నారా? మొన్న మా ప్లంబర్కి చెప్పానండి, మీ ట్యాప్స్ లీక్ అవుతున్నాయి సరిచేయమని. అతను రాలేదా? పోనీ ఎవరితోనైనా చేయించేయండి, అద్దెలో చూసుకుందాం. చిన్న పనులంటే ఇతగాడు వినిపించుకోవట్లేదు ఈ మధ్య. ఆవిడ కంఠం వినిపించింది. అది అలా ఉంచండి. నేను 2-3 రోజుల నుంచి మీకు ట్రై చేస్తే మీరు దొరకలేదు. అత్తగారితో కూడా చెప్పాను మిమ్మల్ని ఓసారి నాతో మాట్లాడమని. చివరికి నిన్న రాజుకి చెప్పా, చాలా అర్జెంట్ అని. అతను ఇప్పుడే నాకు చెప్పాడు. ఏం జరిగింది? మీరు ఈ ఫ్లాట్ మీద ఏదో కోఆపరేటివ్ బ్యాంక్లో లోను తీసినట్టున్నారు. లోన్ ఇచ్చి 3 సంవత్సరాలైంది కనుక వడ్డీతో సహా 4.75 లక్షలు కట్టి అకౌంట్ క్లోజ్ చేయమని నోటీస్ ఇచ్చిపోయారు. ఈ వేళే ఆఖరి రోజట. కట్టకపోతే రికవరీ యాక్ట్ అప్లై చేస్తామని రాసి ఉంది. ఇంత ముఖ్యమైన విషయం నేనే చెప్దామంటే 4-5 రోజుల నుంచి నాకు జ్వరంగా ఉంటోంది. ఫోన్లో మీరు దొరకట్లేదు. వేరే ఎవరికైనా చెప్తే మీరేమైనా అనుకుంటారేమోనని సంగతి చెప్పకుండా అర్జెంట్ అని 10 సార్లు చెప్పాను. మరోలా అనుకోకండి. ఎవరినైనా పంపితే కాగితం ఇస్తాను. చాలా థ్యాంక్స్ అండి. నేను అనుకుంటాలేండి. ఇప్పుడే రాజును పంపిస్తున్నా. అస్సలు బుద్ధి లేదు. పొద్దున్నే తీరి కూర్చుని సంతోషపడిపోయా. ఈవేళ సీరియస్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు సాల్వ్ చేయడానికని. పూర్తిగా 4 దిక్కులు తెల్లారకుండా నన్ను ఆనందపడమని ఎవరు చెప్పారు? 3 ఏళ్ల క్రితం ఫ్లాటు కోఆపరేటివ్ బ్యాంకులో పెట్టి 3.5 లక్షలు తీసుకున్నాం. మా వాడి ఫ్రెండ్ ప్రదీపు కలిసి ఆ పనులన్నీ చేశారు. ఎవరో మధ్యవర్తిని పెట్టుకుని నానా తంటాలు పడితే గాని ఆ పని కాలేదు. అప్పటినుంచి 6 నెలల క్రితం వరకు ఇంట్రెస్ట్ రెగ్యులర్గానే కట్టాం. 4 నెలల క్రితం అసలు కోసమని 1,00,000 రూపాయలు కట్టినట్టు గుర్తు. మరి ఇంత అమౌంట్ ఎలా అయ్యింది? మళ్ళీ విశాఖపట్నం తిప్పా. లేకపోతే మా వాడు ఎటైనా పోవచ్చు. బాబా, నువ్వు మన మారేడ్పల్లి ఫ్లాట్ లోన్ తాలూకు 1,00,000 బ్యాంకుకు కట్టావు కదా. ఇప్పుడా అనుమానం ఎందుకొచ్చిందే? నాన్న అకౌంట్ చెక్కు రాజుకిచ్చి పంపాగా. ఆ మధ్యాహ్నమే నాన్న అకౌంట్లో 1,00,000 డిపాజిట్ నేనే చేశా. మరేమైందో సరోజ గారు ఫోన్ చేశారు. బ్యాంకు నుంచి పూర్తి అమౌంట్ కట్టి అకౌంట్ క్లోజ్ చేయమని నోటీస్ వచ్చిందట. ఈ వేళే లాస్ట్ డేటు. ఇక మిగిలిందంతా వాళ్ళ భాష. నువ్వు ఊరికి గాబరా పడకు. అంత ఒక్కసారి డబ్బు కట్టే సీనున్న వాళ్ళు ఇల్లు తాకట్టు పెట్టి అప్పులెందుకు చేస్తారు? నువ్వు ప్రదీప్ని తీసుకువెళ్ళి ఎండీని కలువు. ఏదో సొల్యూషన్ దొరుకుతుందిలే. నే వెడతా గాని నువ్వు సోమవారం ఎలాగైనా ఆ వ్యవహారం పూర్తి చేసుకుని వచ్చేయి. నేను మంగళవారం కడతానని చెప్తాను. వాడి సెల్ నెంబర్ చెప్పు. మా వాడి దోస్తులెవరూ మామూలు ఫోన్ల మీద దొరకరు. ఇవి ఈ కుర్రాళ్ళ కోసమే కనిపెట్టినట్టున్నారు. వెంటనే ఆ పిల్లాడు దొరికాడు. మీరు తిన్నగా బ్యాంక్ వచ్చేయండి ఆంటీ, నేను రిసెప్షన్ దగ్గర ఉంటాను అని చెప్పాడు. ఇద్దరం కలిసి ఎండీ గారి రూంలోకి వెళ్ళాం. అక్కడ కుర్చీల నిండా మనుషులున్నారు. లోపలికి వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్లేవాళ్ళు వెళుతున్నారు. ఎవరి గొడవలో వాళ్ళున్నారు. అక్కడ వాతావరణం ఏమీ హోదాగా లేదు. సీదా సాదాగా ఉంది. కోఆపరేటివ్ బ్యాంకుల్లో ఎండీలు వ్యాపారస్తుల్లా ఉంటారు. చెప్పేది వింటారు. సబబు అనిపిస్తే ఒక సజావైన మార్గానికి ఒప్పుకుంటారు. వడ్డీ వ్యాపార సూత్రాలు ఖచ్చితంగా పాటిస్తారు. కానీ అదే మామూలు పెద్ద బ్యాంకుల్లో అయితే మాత్రం
వాళ్ళేదో మరో ప్రపంచానికి సంబంధించినట్లు ఫోజులు కొడతారు. కస్టమర్లంతా బిచ్చగాళ్ళైనట్లు, వాళ్ళకి రూల్స్ తప్ప వాస్తవాలు అక్కర్లేనట్లు ప్రవర్తిస్తారు. నే కూర్చుని కథ మొదలెట్టా. మొన్నటి వరకు ఇంట్రెస్ట్ రెగ్యులర్గానే ఉంది. ఈ రోజులోగా కట్టేయమని నోటీస్ ఇచ్చారు. ఇంత తక్కువ వ్యవధిలో కట్టాలంటే కష్టం కదా. వెంటనే ఆయన రికవరీ ఆఫీసర్ని పిలిచారు. 3 ఏళ్ళు అయిపోతోంది సార్. వీళ్ళకి మనం లోన్ ఇచ్చి 6 నెలల నుంచి పేమెంట్స్ ఏమీ లేవు. వారం రోజుల క్రితం నోటీస్ ఇచ్చాం. 1,00,000 కట్టాం కదండి 4 నెలల క్రితం. కట్టి ఉంటే రాయకుండా ఉండం కదా మేడం. మీరు కడదామనుకుంటారు. కావాలంటే కౌంటర్లో స్టేట్మెంట్ తీసుకోండి. సర్లేండి, మీరు పొరపాటు పడరు కదా. కట్టినా అంతే అయి ఉంటుంది. కానీ మాకు కొద్దిగా టైం కావాలి. రావాల్సిన పేమెంట్స్ కొన్ని ఉన్నాయి. ఎండి గారు అడిగారు. ఎంత టైం కావాలి? 3 నెలలు చాలు సార్. అయితే ఓ పని చెయ్యండి. రేపు ఎల్లుండి సెలవు కదా. సోమవారం 1,00,000 కట్టి లెటర్ ఇవ్వండి. 3 నెలల్లో క్లియర్ చేస్తామని. ఇంక మళ్ళీ వాయిదాలు పెట్టొద్దు. కానీ సోమవారం కుదరదు సార్. మా అబ్బాయి మంగళవారం తెస్తాడు. అలాగే కానియండి అని ఆయన మిగతా వాళ్లతో మాట్లాడడం మొదలెట్టాడు. కిందకొచ్చి కౌంటర్లో స్టేట్మెంట్ తీసుకుందామంటే క్లర్క్ లంచ్ చేయడానికి వెళ్ళాడు. ఇంకా వెయిట్ చేసే ఓపిక లేక ఆ అబ్బాయిని అటు పంపేసి నేను యూనిట్కి వచ్చేశాను. మంగళవారం మా అబ్బాయి వస్తాడని గొప్పగా చెప్పాను, కానీ వాడికి పూర్తి డబ్బు ఇస్తాడన్న ఆశ ఏమాత్రం లేదు. మహా అయితే రోజు బాగుంటే ఓ 20,000 ఇవ్వచ్చు. నాదదేం జాతకమో. ఒక్కరోజు కూడా టెన్షన్ లేకుండా గడవదు. ఇక ఎవరినైనా అప్పు అడుగుదామంటే అందరికీ సెలవులే కదా. నే యూనిట్కి వచ్చేసరికి తాను కాస్త వర్రీ అయినట్టున్నారు. రాగానే అడిగారు ఏమైందని. నే చెప్పింది విని పోనీ నేనేమైనా ప్రయత్నం చేయనా అన్నారు. ఎక్కడ చేస్తారు ప్రయత్నం? మీకెవరు తెలుసని? ఇంటికి ఎవరైనా వస్తే హాల్లోకి రావడమే గగనమాయే. అన్నీ నువ్వే అంటావు. నే కల్పించుకుంటే పని అవదని నువ్వేగా చెప్తావు. నీకు వీలుగా ఉంటుందనే నేను ఇలాంటి వ్యవహారాలకి దూరంగా ఉంటాను. సరే, అలాగే ఉండండి. నా తంటాలేవో నేను పడతాను. అయినా విశాఖపట్నం నుంచి కొంత రావచ్చు. ఇంకా 3 రోజులు టైం ఉంది. 30 ప్రపంచ యుద్ధాలు చేయొచ్చు. పోనీ ఓ ప్రయత్నం చేయరాదు? ఏమిటది? అదే, ఏజ్ బార్ అయినందుకు పట్టించుకోకుండా నీ ధైర్య సాహసాలు చూసి నిన్న ఆర్మీలో చేర్చుకుంటారేమో. నీకు నీ యుద్ధ సామర్థ్యం మీద చాలా నమ్మకం కదా. వీళ్ళందరికీ నేనంటే వేళాకోళం. నా గొప్పలు నేనే చెప్పుకుంటూ అందరి బుర్రలో తింటుంటానని. ఎంత గాడిద చాకిరీ చేసినా ఓ మెప్పు లేదు, మెహర్బానీ లేదు. మరి అలాంటప్పుడు నా మటుకు నేనైనా టముకు వేసుకోకపోతే ఎలా? ఒక్క నెల్లాళ్ళు నేనెటైనా పోతే అప్పుడు తెలిసొస్తుంది వీళ్ళకి నేనేమిటో, నా విలువేమిటో. అయినా ఈ విషయం తేల్చడానికి ఇది సమయం కాదు. చూస్తుండగానే వినాయకుడి పండగ, ఆ మన్నాడు ఆదివారం పండగ కూడా అయిపోయాయి. ఒక్క విశేషం కూడా జరగలేదు. ఇంతవరకు ఎక్కడ కన్నమేయాలో, ఎవరి బుర్రలు బద్దలు కొట్టాలో కూడా తేలలేదు. టార్గెట్ ఫిక్స్ కాకుండా షూటింగ్ ఏం చేస్తాం? అయినా ప్రయత్నలోపం ఉండకూడదు కదా అని సోమవారం పొద్దున్నే మాకెప్పుడూ ఇలాంటి అవసరాలకి ఆదుకునే ఖాన్ గారికి ఫోన్ చేశాను. ఆయన దుబాయ్లో ఉన్నారని వాళ్ళ పిఏ చెప్పింది. నెలకోసారి కిట్టి పార్టీలో తలా 10,000 కట్టి ₹1,00,000 మొత్తం ఒకళ్ళు తీసుకునే ఆట ఆడుకునే భాగ్యశాలి స్నేహితురాలికి ఫోన్ చేస్తే 5-6 రోజుల్లో రాబోయే పార్టీలో తాను తీసుకుని నాకిచ్చేస్తానంది. ఇలాగే నా ప్రయత్నాలన్నీ మొలక్కుండా తేలకుండా అఘోరించాయి. ఇంక సాయంత్రం అయ్యేటప్పటికి నాకు నీరసం వచ్చేసింది. అందులో 3ంటికి మావాడు విశాఖపట్నం నుంచి ఫోన్ చేశాడు. ఆ పెద్ద మనిషి డిస్కౌంట్లన్నీ లెక్కలేసి 49,000కి తేల్చి 13,000 రొక్కం, మిగతా 36,000కి 5 చెక్కులు నెలకొకటి వచ్చేలా రాసి వ్యవహారం సెటిల్ చేశాడని, తాను వస్తున్నానని ఆ ఫోన్ సారాంశం. నాకు సంతోషించాలో దుఃఖపడాలో తెలియలేదు. ఆ డీల్ మొత్తంలో మాకు లాభం మాటటుంచి కనీసం టైం వాల్యూ కూడా గిట్టుబాటు కాలేదు. అందుకే మాలాంటి వాళ్ళు వ్యాపారం చేస్తే లాభాలు కాగితాల్లో ఉంటాయి గాని రూపాయల్లో ఉండవు. రాత్రి 2 కంపోజుల మహత్యం వల్ల నిద్రైతే పట్టింది గాని అన్నీ పీడకల్లే. ఆ రికవరీ ఆఫీసరు మా ఇంటికి భోజనానికి వచ్చాడట. నే అన్నిటిలోనూ ఉప్పు అనుకుని పంచదార, జీలకర్ర పొడి అనుకుని మెంతిపిండి వేశానట. ఆయన తినలేక పోనీ మజ్జిగ పోసేయండంటే వెంటనే ఫ్రిడ్జ్లోంచి దోసపిండి తీసి వడ్డించానుట. ఆయన నాకేసి కోపంగా చూసి
కంచంలో చెయ్యి కడిగేసుకుని వెళ్ళిపోయాడుట. ఇలాంటి పిచ్చి పిచ్చి కలలన్నీ మా ఇంట్లో వాళ్ళ అదృష్టం కొద్దీ మెలకు వచ్చేసరికి మర్చిపోతాను. కానీ ఇది మాత్రం గుర్తుండిపోయింది. ఎప్పట్లానే ఇది విని మా అత్తగారితో సహా అందరూ మహదానందపడిపోయారు భలేగా అయిందని. ఆ వేళ నేను పొద్దున్నే ఈ బ్యాంకు పేరు చెప్పుకుని మా ఆయన దగ్గర రోజు మొత్తానికి ఆన్ డ్యూటీ పర్మిషన్ తీసేసుకున్నాను. ఇక ఫ్యాక్టరీకి వెళ్ళే పని లేదు. ముందు పైలట్ కార్లా మా వాడిని ప్రదీప్ని పంపించా. ఎండీ గారిని ఊరికే కలిసినట్లుగా కలిసి ఓ 4 రోజులు టైం అడగండిరా వీలైతే అని. వెళ్ళేటప్పుడు మా వాడు నా కేసు చూసిన చూపు ఈ జన్మలో మర్చిపోలేను. అసలే ఆ బ్యాంకులో 1 గంట వరకే ట్రాన్సాక్షన్స్ చేస్తారు. ఈ లోపల డబ్బు కట్టడం అనేది వీలవదని తెలుస్తూ ఉంది. అసలే టైం తక్కువ, ఆస్కింగ్ రేట్ ఎక్కువ. కనీసం ఓవర్కి 9 రన్స్ అవ్వాలంటే ఎవరికి ఉత్సాహం ఉంటుంది? అయినా ఏదో గుర్తొచ్చిన నెంబర్లకి ఫోన్లు చేస్తూనే ఉన్నా. ఇక చివరికి తెగింపు వచ్చేసింది. కట్టలేం, అయితే ఏమవుతుంది? ప్రాణాలైతే పోవు కదా. చూద్దాం, ఏదెలా జరగాలనుకుంటే అలా జరుగుతుంది. మన చేతిలో లేని విషయాలకి మనం మాత్రం ఏం చేస్తాం? 12 అయిపోతోంది. ఆ వెళ్ళిన కుర్రాళ్ళు రానూ లేదు, ఫోనూ లేదు. ఇప్పుడు అర్థమవుతోంది, మామూలుగా పెద్ద మనుషులుగా పేరుపడ్డ వాళ్ళు కూడా విషయాలు శృతిమించినప్పుడు, పరిస్థితి చేయి దాటినప్పుడు ఎందుకు విడ్డూరంగా ప్రవర్తిస్తారో, అడ్డగోలుగా ప్రవర్తిస్తారో. ఈ వ్యవహారం వల్ల నాకు అర్థమైంది ఏమిటంటే, మనుషుల అసంబద్ధ ప్రవర్తనకి, నీటి మీద రాతలకి పరిస్థితులే కారణమని. ఎక్కడో ధర్మరాజో, హరిశ్చంద్రుడో, శ్రీరాముడో అన్ని వేళలా ఒకేలాగా ఉంటారు కాబట్టి వాళ్ళు పడ్డ కష్టాలు మనం కథలుగా చదువుకుంటాం. అది అంతవరకే, మనకి వర్తించవు. ఇంటి ముందు స్కూటర్ ఆగింది. మా వాడు ప్రదీపు చెరో సెంచరీ కొట్టిన క్రికెట్ వీరుల్లా లోపలికొచ్చారు. వాళ్ళని చూడగానే నాకు అర్థమైంది ఎండీ గారు ఒప్పుకున్నారని. నిన్ను ఎండీ గారిని కలవమన్నది నేనే కదరా, చూసావా ఎంత మంచి సలహా ఇచ్చానో. అమ్మా, నీకన్నిటికీ కంగారే. ఎండీ గారు ఇంకా రానే రాలేదు. నువ్వేమో బ్యాంకు వాళ్ళని తిట్టడమే వృత్తిగా పెట్టుకున్నట్టు అస్తమానం ఏదో ఒకటి అంటుంటావు. పాపం వాళ్ళెంత మంచివాళ్ళో. మనం ఈ రోజున ఇలా ఉన్నామంటే వాళ్లే కదా కారణం. మనకెన్నెన్ని ఉపకారాలు చేశారో మర్చిపోతే ఎలా? అవును, ఇంతకీ నాన్న చెక్కుబుక్ ఎక్కడుంది? నీకిప్పుడు దానితో ఏం పని? రాజు దగ్గరుంటుంది. అయినా నాన్న అకౌంట్లో 200 కూడా ఉండి ఉండవు. ఓ వీరమాత, నా వంటి వీరకుమారుణ్ణి కన్నందుకు నీ జన్మ ధన్యమైంది. నువ్వు మంచి పట్టుచీర కట్టి రాణి ఝాన్సీ లక్ష్మీబాయిలాగా వెళ్ళి దర్జాగా ఎండీ గారితో సంధి ప్రయత్నాలు సలుపుము. ఈలోగా నీ వీరకుమారుడు అరగంటలో 1,00,000 రూపాయలతో అరుదించగలడు. ఏమిటి ప్రదీప్, రాత్రి బెర్త్ దొరక్క వీడికి రైలు ప్రయాణంలో పైచంగానీ చేయలేదు కదా? ప్రదీప్ నవ్వుతూ చెప్పాడు. నిజంగానే. మీరు బ్యాంకుకి వెళ్ళిపోండి ఆంటీ, మేం డబ్బు తీసుకుని తిన్నగా అక్కడికి వస్తాం. అప్పుడు మీరు బ్యాంకులో కట్టేందుకు అంకుల్ ఇచ్చిన చెక్కు వీళ్ళు కలెక్షన్కి పంపారట. కానీ దాని మీద బ్రాంచ్ స్టాంప్ లేకపోవడంతో వెనక్కి వచ్చేసిందట. కాబట్టి అంకుల్ డబ్బు అంకుల్ అకౌంట్లోనే ఉండిపోయిందన్నమాట. ఇందాక కౌంటర్లో స్టేట్మెంట్ తీసుకుంటుంటే ఆ క్లర్కు ఈ చెక్కు తిరిగి ఇచ్చేశాడు. మేమిద్దరం తొందరగా ఆ డబ్బు డ్రా చేసుకొస్తాం. ఇద్దరూ హుషారుగా స్కూటర్ ఎక్కి వెళ్ళిపోయారు. నేను స్థిమితంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అన్ని నియమాలకి నీళ్లు వదిలేసి ఆవకాయ, బోలెడు నెయ్యి, పెరుగు మీద మేగడ వగైరాలతో పూర్తి భోజనం చేసి నాదైన టైప్లో సెలబ్రేట్ చేసుకుని దర్జాగా కారెక్క. కథ సమాప్తం.